తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు ఈ నెల నుంచే యూనిట్కు రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎలినినో సంక్షోభ నివారణ ప్రణాళికతో ఈ నెల 7 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. ఆప్స్టైల్ పొగాకు సాగు చేసిన రైతులకు మద్దతుగా కిలోకు 10 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ రొయ్య మేత ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఎఫ్సీబీ పొగాకు సాగుదారులను ఆదుకునే క్రమంలో బ్యారెన్కు 50,000 చొప్పున రుణ సహాయం అందించే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జలవనరుల లభ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్న ఆక్వా రైతులకు ఊరటనిస్తూ ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్న తరహాలోనే ఈ నెల నుంచే యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంతో దాదాపు 12,500 మంది ఆక్వా రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. రొయ్య మేత ధరలు పెరగకుండా నిరోధించేందుకు ఫిష్ మీల్ ఎగుమతుల్ని 50% తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి తుది నిర్ణయం వచ్చేదాకా స్థానికంగా రొయ్య మేత ధరల్ని అదుపులోనే ఉంచాలని అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో అక్టోబర్ వరకు లోటు వర్షపాతం నమోదయ్యే ముప్పు ఉన్నందున ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షపాతం తగ్గి సాగు విస్తీర్ణం పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 7 నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో రైతులు అనుసరించాల్సిన సేద్య పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పీఎండీఎస్ విధానంలో పంటలు సాగు చేసేలా రైతుల్ని చైతన్యపరచాలని సీఎం సూచించారు. రైతులకు వాతావరణం, పంటల వివరాల్ని రైతు యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల దాణా కొరత రాకుండా వీబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధానించి పశుసంవర్ధక రంగాన్ని ఆదుకోవాలన్నారు. ఆఫ్ స్టైల్ పొగాకు రైతుల్ని ఆదుకోవడానికి 94 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కిలో పొగాకుకు 10 రూపాయల మద్దతు ధరను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మొత్తం 94 మిలియన్ కిలోల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో 44,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుంది. కొనుగోళ్ల పర్యవేక్షణకు 5 సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై ఎల్నినో ప్రభావ నివారణపై ఇక నుంచి ప్రతి మంగళవారం సీఎం నేరుగా సమీక్షించనున్నారు.